న్యూస్ 81కు స్వాగతం. ఘనంగా సీతారాముల కళ్యాణం. జైత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా అంగడి గద్దెలలో నిర్మించిన సీతారాముల కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక హాజరై సీతారాముల వైభవాన్ని కనులకు కట్టినట్టుగా వివరించారు. ప్రముఖ వేద పండితులు, పురాణ బ్రహ్మ బిరుదాంకితులు, సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ వారి బృందం కార్యక్రమ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా కొండా లక్ష్మణ్ దంపతులు వ్యవహరించారు. తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ హాజరై పూజలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జైత్యాల స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గంప కరుణాకర్ దంపతులు హాజరయ్యారు. ఆలయ అధ్యక్షులు జిఆర్ గంగాధర్, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, సత్సంగ్ సభ్యులు కిష్టంపేట రమేష్ రెడ్డి బృందం భక్తి పాటలతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు. శ్రీ సీతారామాభ్యాం నమః. పార్వతీ రాజరాజేశ్వర భక్త మార్కండేయ. ఇక్కడ ఉండేటువంటి రాముల వారికి నమస్కారాన్ని చేయండి. మాతా పితృచరణ కమలేభ్యో నమః. బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆజమ్య ప్రాణారాజమ్య కేశవాయ నమః. గోవిందాయ నమః. ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం అత్తర్దుర్య జంబోద్వీపే భారతవర్షే భరతఖండే ఆలయ అర్చక సహాయేన సంభవిత నియమేన సంభవిత ద్రవ్యేన అహం కరిష్యామి. ఇక్కడ చెప్పేటువంటి మంచి మాటలే ఉన్నాయో అవి విని అంటూ కళ్యాణ మహోత్సవాన్ని చూడాలి. మనసును దృష్టిని భగవంతుని యొక్క పాదాల యందు ఉంచి మనసులో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కనీసం ఒక 28 సార్లైనా మనసులో అనుకోండి, చేతులు జోడించి. అలాగే ఈ యొక్క కళ్యాణానికి ముఖ్య అతిథులైనటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే తాజా వార్డు చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు మరియు ఈ యొక్క కళ్యాణానికి అన్నదాతగా ఆమోదించారు.
ఇది 2. మరి 3వది సుస్వరమైనటువంటి వేదమంత్రాల మధ్యలో ప్రధానమైంది 38 కోణాలు బతికాయండి. అందరూ అడిగారట, ఏమైనా ఇంత ముసలివాడిని అయిపోతున్నావు, ఇంకా బతుకు మీద నీకు ఆశ తీరలేదా అని అడిగితే, నేను పుట్టింది ఎందుకో తెలుసునా, బ్రతికేది ఎందుకో తెలుసునా, అసలు నా లక్ష్యం ఏంటో నీకు తెలుసునా, ఈ వట్టి రాజులు ఆయన పుట్టేదాంట్లోనే ఆయనకు పట్టాభిషేకం చేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను అని ఆ వశిష్ఠుడే మళ్ళీ ద్వాపరయుగంలో కర్క మహర్షిగా కూడా పుట్టాయట శ్రీకృష్ణుడు. ఎప్పటిదండి రాముడి కథ అంటే నేటికి 17,53,000 సంవత్సరాల క్రితం పుట్టాడు రాముడు. ఎన్నేళ్ల క్రితం? 17,53,000 సంవత్సరాల క్రితం పుట్టిన రాముడిని ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నామంటే ఎంత గొప్పవాడు కావచ్చు రామచంద్రమూర్తి. సొంత తండ్రి పేరేమంటే చెప్తారు, తాత పేరేమంటే చెప్తారు, ముత్తాత పేరేమంటే చెప్తారు. ఆయన తండ్రి ఎవరు అంటే ఏమన్నా నీకు జ్ఞాపకం లేదు. అని నామాన్ని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన, వాళ్ళ గుణాలు గొప్పవైతే ఆ గుణానికి నమస్కారం చేయాలి తప్ప నీ ధనానికో నీ అధికారానికో నీ యొక్క మరోదానికో నమస్కారం కాదు సుమా. రామచంద్ర యొక్క గుణాలు అంత గొప్పవి అని మనకు శ్రీమద్ రామాయణం తెలుసు. రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు 1 గంట సేపు భగవద్గీత ఉపదేశం చేయాలి అనుకున్నాడు. ఉపదేశం చేయాలంటే తాను ఆచరించకుండా ఉపదేశం చేస్తే దానికి పవర్ ఉండదు కదా, లాభం లేదు కదా అని 1 గంట సేపు ఉపదేశం చేయడానికి ఆయన 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని 11 సంవత్సరాలలో ఆయన ఆచరించి చూపిన ధర్మానికి సూత్ర ఆ ప్రకృతిని సంరక్షణ చేసుకోవడం ద్వారా మానవ జీవన మనుగడే కదా సమస్తాయ ప్రాణికోటి మనుగడ సాధిస్తారు. ప్రాణులు లేకపోతే ప్రపంచం అంతా పర్యావరణంతో ప్రసన్నంగా ఉంటుంది. కానీ పర్యావరణమే లేకపోతే ఇక్కడ చూస్తున్నారు, నీళ్లు కలుషితమే, రాళ్ళు కలుషితమే, అడవులు కలుషితమే, మనం కూడా ఏదో అయిపోయింది. రెండవది ప్రజాసూత్రం. నీ పని నీవే చేసుకోవాలి తప్ప ఇంకోటి మీద ఆధారపడేటువంటి బ్రతుకు నీ కూడా అప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవాడు. ప్రభుత్వ ఉద్యోగం దొరకాలంటే ఆ ఉద్యోగం చేసే కెపాసిటీ ఉండాలి, చదువు ఉండాలి ఒకటి. దాని తర్వాత వాడు ప్రభుత్వానికి అది అప్పగిస్తే అప్పుడు పర్మనెంట్ సిగ్నేచర్ వస్తుంది పోస్ట్. ఇది ప్రభుత్వ సూత్రం. నీ పని నువ్వే చేసుకోవాలి. సదైవజ శిక్షా సూత్రంతో కర్తవ్యం. ఎవరు ప్రపంచంలో తప్పు చేసినా అందరికి ఒకటే రకమైన శిక్ష. వాడిపోరాగం వీడిపోరాగం శిక్ష కాదండి, రామరాజు ఒకటే రకమైన శిక్ష. మరి వాళ్ళందరూ ఎవరు పోషించాలంటే ప్రజలే పోషించాలి. ఇది 5 సూత్రాల పథకంతో రాముడు పరిపాలించాడు 11,000 సంవత్సరాలు కనుక ఈనాటికైనా జ్ఞాపకం ఉంటాడు, ఏనాటికైనా జ్ఞాపకం ఉంటాడు. ప్రతివాడు ఏమంటారంటే రామరాజ్యం రావాలి అనేది ఒక బోర్డు మీద రాసి పెట్టుకుంటాడు. బోర్డు మీద రాసినంత మనకు రాదు. ప్రతి వ్యక్తి కృషి చేస్తే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని ఒక అద్భుతం. మరి శివధనస్సు ఎత్తాడు, దానికి నిమిత్తం పెట్టాడు. ఎవరు అంటే జనక చక్రవర్తి. జనక అనే దానికి అనుభవం ఒక మహర్షి వచ్చి ఏమన్నా అంటే జనక రాజేంద్ర అనిపించాడు. అయ్యా నన్ను జనక రాజా అని పిలవగా కోరంగానే రావు సంపద.
కోరకుండా నీకు వచ్చాయంటే ఎట్లా వచ్చాయి నేను చూస్తా అన్నట. ఈ పిప్పలాదుడనే మహర్షి తీసేయి, ఆ ఉంగరాలు తీసేయి, కిరీటం తీసేయి, మొత్తం తీసేయి, ఇగో ఈ పాద్దోతి కట్టుకోకటి కట్టుకున్నాడు. పోదాంపా అడవికి, నీకెట్లా సంపదలు వస్తాయో నేను చూస్తాను వాడంతట. ఎటువంటి అడవి తీసుకువెళ్ళాడంటే చీమలు దూరని చిట్టడిలోకి తీసుకుపోయాడు. ఏమీ లాభం లేదు, పోయిండు పాపం చాలా దూరం. మరి తోవ తప్పిపోతే కష్టం కనుక జనకపురికి పోయే రూట్ మ్యాప్ ఏమైనా ఉందో ఎవరికైనా తెలుసునేమో, ఇక్కడ ఎవరైనా ఉన్నాడేమో అడగవయా. ఎవరు కనిపించలేదు. ఈ చెట్టు కింద జనకుడు కనిపించాడు. ఈయన జనక రాజనిద్దామని మా కాశీరాజు గారు వస్తున్నారు కనుక కాసేపు వాడిని ఏదో మంచి విజ్ఞానమైన విషయాలు తెలుసుకొని పోదామని వస్తున్నాం. అయ్యా మీరు అంత దూరం పోదా, నేను ఆయన చూడాలి అన్నాడు బటుంతో. పోవయ్యా, అక్కడ జనకరాజేంద్రుడు కాశీరాజు ఇద్దరు మాట్లాడుకుంటున్నారయ్యా. ఇదంతా మొత్తం కూడా వాళ్ళ కోసం కాపలా ఏర్పాటు చేశాం, నువ్వు పోవడానికి వీల్లేదన్నాడు. జనక మహారాజు గారి నిజమైన సంపద ఏమిటి అంటే భూమి దిగులే దొరికింది సీతాదేవి. దాని తర్వాత శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం జరపాలి. సీతాదేవి ఎత్తినాము మొదలు ధనస్సు, రాముడు అంటే సీతనే. పంతులాట ఆడేటప్పుడు ఆ ధనస్సు పెట్టిన పీఠం కిందికి వెళ్ళిపోతే అది సుమారుగా 1,00,000 మంది లేబడికి వెళ్ళేవాడి ధనస్సు. దాని కిందికి వెళ్ళగానే చూచారట సీత, అమ్మా ఈ బంతి అందరం లేదన్నారు, చెడినది ఏం పర్వాలేదు మీరు ఆ పీఠం. అప్పుడు జనక మహారాజు గారి యొక్క భార్య వివాహం చేయాలంటే దేశ దేశాల రాజులందరిని వినిపించారు, వర్తమానాలు వెళ్ళారట. ఇవాళనే స్వయంవరం, రేపే రాత్రి పూట విశ్రాంతి తీసుకున్నాడు రామలక్ష్మణుడు. విశ్వమైన రాముడు జనకుడు అనుకున్నాడు, నాకు మొదలే విషయం తెలిస్తే ఈ ధనస్సు వినస్సు పెట్టకుండా మెడలో దండ వేసి శివుడి కూడా లేవలే, చిన్ని పెట్టాడు లేవలే, 2 చేతులు పెట్టాడు లేవలే. చూడు అన్నాడు. చూడు అంటే అర్థమైంది దాని పనేదో చేయమని. అక్కడ ధనస్సును రామచంద్రుడు మధ్యన ఉండే 2 వేళ్లతో ఎత్తాడు. ఆ ఎత్తేటప్పుడు రావణాసుడు రాముడు ఇద్దరు దగ్గర నుంచి మొదటిసారి మళ్ళీ గురువు గారు ఏంటంటే చేద్దాం ఎక్కువ పెట్టబోయాను, ఎక్కువ పెట్టాడు. పెళ్ళమని విరిగిపోతే సభాసభల యొక్క పరిపాలన సాగాలి. సాగుతుంటే ఒక మహానుభావుడు చెప్పాడు, ఓ 30 సంవత్సరాల క్రితం ఓ జ్యోతిష్కుడు చెప్పాడు, కొన్ని ప్రాంతాలలో కొన్ని 2020 సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల్లో కూడా పేరు చెప్పుకోలేకుండా ఉండే గొప్ప వ్యాధి ప్రపంచాన్నే భయపెడుతుందని చెప్పాడు. చెప్పడం నువ్వు ఈ లోకానికి రావడానికి కారణం తల్లి, ఈ లోకం నుంచి మంచి లోకానికి వెళ్ళిపోవడానికి కారణం గురువు. అలాంటి కళ్యాణమూర్తి అయినటువంటి రాముడి యొక్క కళ్యాణ మహోత్సవంలో గృహస్థాశ్రమ స్వీకరించడానికి యజ్ఞోపవీత ధారణ 2వది జరుగుతుంది. దానికి అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణము. వాగ్దానం గొప్పది. అందుకని ఇక్కడ చేసుకుంటున్నటువంటిది అమ్మవారి వైపు, కళ్యాణం చేసేటువంటి దంపతులు స్వామివారి వైపు. కనుక కన్యాదాన ఫలితం మనకు రావాలి అంటే మనకున్న శక్తికి మించకుండా, మన శక్తిలో ఎటువంటి లోపం లేకుండా కార్యకర్తలు మీ దగ్గరికి ఒక పాత్రను పట్టుకొని వస్తున్నారు. ఆ పాత్రలో తోచినంత ద్రవ్యాన్ని సమర్పిస్తే సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి సీతమ్మను కన్యాదానం చేసిన ఫలితం మనకు కలుగుతుంది. కనుక అటువంటి కన్యాదానంలో మన వాక్కులో మనస్సులో ఏదుందో అదే వాగ్దానం అవుతుంది. వాగ్దానం చేసే రాముని కళ్యాణం చూడడానికి వచ్చాం, అదే మనసులో అనుకొని తోచినంత దాంట్లో సమర్పిస్తే కన్యాదానం పూర్తవుతుంది. కన్యాదానానికి దానికి సంబంధించిన సంకల్పాన్ని ఇక్కడ చేస్తూ కన్యాదానం
పరమానంద వీర్యశ్చ శ్రీమదాదినారాయణస్య చింత్యా పరమిద శక్త్యా ప్రియమానస్య మహాజలౌ అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త మహదహంకార పృథివ్యా బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గలోపరి ప్రతిష్ఠితస్య అతర వితర సుతరతమే భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలోక సహస్ర శీర్ష ఫణాఫణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రదీకాఖ్యాత్యష్ట దిగ్గండ చుండాదండౌ స్తంభితే అమరావతి భోగవతి శోకవతి నైవవతి సిద్ధవతి గాంధర్వవతి కాంచీ విరాజితే ప్రకాశితే యమని యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగ నిర్దే వశిష్ఠ బాలగిరి విశ్వామిత్ర దక్షకాద్యాయన కౌండిన్య కశ్యపాత్రేయ కపిలగార్ వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే నానా యోనిషు కేనాపి భాగ్య విశేషేణ మమ జన్మ అభ్యాక్షణ పర్యంతం మధ్య వర్తిని కాలే బాల్య యౌవన కౌమార వార్తకేషు జాగ్రత్త సప్తషు సుప్తవస్థాసు మనోవాక్కార కర్మభిః తవ గోచక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం జ్ఞానేంద్రియాణాం వాక్పాణిపాల పాయూపస్థానాం కర్మేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య మనస్సోంతఃకరణస్య స్వస్య గోచరైః సంబంధైః యవనికాన్ నిధాయ మధ్యే యవనికాన్ నిధాయ సుముహూర్తమవలోక్య ఓం తదేవ లగ్నం సుదినం తదేవ కారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సాం ప్రసిద్ధిం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో మధువరాభ్యాం వరదా సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సౌందరి కోమలాంగి పీతాంబర రత్న విభూషణాఢ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సపుత్రీ సువర్ణ దివ్యాంబర రత్న భూషా కళ్యాణ గౌరీ శుభమంగళార్తి వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన వసంత లక్ష్మీ వరరాజ సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన పతివ్రత లక్ష్మణ లక్ష్మిత అంగీ సన్మార్గవర్తి సుఖ సౌఖ్యదాయి అరుంధతి నామ వశిష్ట పత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన పతివ్రత లక్ష్మణ లక్ష్మిత అంగీ సన్మార్గవర్తి న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుండ ప్రసూనాజితాః సస్రాశ్యామలా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా సావధాన సులగ్నే సావధాన బ్రహ్మాద్యా సనకాదయసే వేదాంత శృతి స్మృతి నాటకాలంకారాది సకల శాస్త్రాణం అశ్విన్యాది నక్షత్రాణం రవి శశి కుజ బుధ గురు భృగు శనేశ్వరాది ముఖ్య గ్రహాణం తిథివార నక్షత్ర లగ్న హోరాద్రేకాణ
ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्तरिन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवानि ब्रुवन् अयं च ब्रह्मणस्पतिः राजा रामचंद्र भगवान की सीता माई की पवन सुत वीर हनुमान की సుముహూర్తం గుర్యాద్. అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి సుముహూర్తం. జనక మహారాజు గారు సాక్షాత్తు కన్యాదాతగా అంగవంగ కళింగ కాళింగ కాశ్మీర కాంభూర కామరూప సౌరాష్ట్రాలన్నీ తిరిగితే ఎంత పుణ్యమో, దండకారణ్యాది అరణ్యాలు తిరిగితే ఎంత పుణ్యమో, గంగాది భాగీరథి నదులలో స్నానము చేస్తే ఎంత పుణ్యమో, కేవలం ఒక్క కన్యాదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుందట. మరి అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉండకపోవచ్చు. కన్యాదాన ఫలితం రావాలంటే ఏం చేయాలంటే, ఇంత కళ్యాణం జరిగినప్పుడు కన్యాదాతలుగా ఉన్న చూసిన సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన జగన్మాత యొక్క కళ్యాణంలో మనం కన్యాదాతలుగా ఉన్నాం కనుక అటువంటి ఫలితాన్ని అంతా జగన్మాత మనందరికీ అందిస్తూ ఉంటుంది. మరి ఆ ఆనందంలో ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వాళ్ళ ఆనంద పారవశ్యాన్ని ఇక్కడ ఉంచినటువంటి చిన్న పిల్లలు వాళ్ళ నృత్యాన్ని పిల్లలు వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శనను ప్రదర్శించడానికి ఏం చేసినారు, ఆ చిరంజీవులను రామచంద్రమూర్తి ఆయురారోగ్య मानदर्शयामि वीराजमुखे शुद्धा మనకు
दश अपरेषां मत् वंशानां मातृ वंशानां सर्वेषां पितॄणां नरकात् उत्तीर्य वैकुंठ साधु पुरुषार्थ फल सिद्ध्यर्थम गंगावालुकाभि सप्त ऋषि मंडल पर्यंतं घृतराशीर्वर्षदाश्रावसानैकैक वालुकापकर्षक्रमेण सर्वराश्यापकराशीर्वर्षदाश्रावसानैकैक तिलापकर्षक्रमेण सर्वराश्यापकर्ष संवितकाले ब्रह्मलोकेन तिनिवास पौंडरीक अश्वमेध आदि शतक्रतु संपूर्ण संदर्भे कन्यादानं करिष्ये कन्यां कनक संपन्नां कनक आभरणैः युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये मम क्रतो भूजा कन्ये मे महाराज वर्मण पौत्रीं क्षीरध्वज जनक महाराज वर्मण पुत्रीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं सीतारामनीं वरार्थिनीं कन्यां चतुस्सागर पर्यन्तं गोब्राह्मणे विश्वं भवतु वासिष्ठ मैत्रावरण कौंडिन्यत्र्यारुषे प्रवरान्वित శ్రీకృష్ణుడు మనపై కృపతో कपिलावाचनानि मंगलाचार प्राप्तं कुर्यात् तस्यायं प्रयोगः Halo. Gauris Srinivas.
వచ్చే దైవం మా అంటే పలికే దైవం రామ అంటే మాకెంత ఇష్టం దైవం శ్రీరాముడే మా దైవం అంటే వచ్చే దైవం మా అంటే పలికే దైవం రామ అంటే మాకెంత ధైర్యం రాముడే మా దైవము శ్రీరాముడే మా దైవము రా అంటే వచ్చే దైవం రాముడే మా దైవం భద్రాచలమున వలసిన దైవం సీతమ్మ తల్లికి అభిరూపం సీతమ్మ తల్లికి అపురూపం సీతమ్మ తల్లికి అపురూపం సీతమ్మ తల్లికి అపురూపం భక్తుల మనసులో వెలిగే దైవం అంజన్న స్వామికి అభివేదం అజన్న స్వామికి అభివేదం అందులో అమ్మవారికి కట్టేటువంటి రక్షాబంధనం జరుగుతుంది. ఆ కంకణానికి నమస్కారం చేస్తే అమ్మవారు కంకణ బద్ధురాలి. దయచేసి పైన వాళ్ళంతా దిగాలమ్మా మాతలు హస్త ప్రక్షాళన మంత్ర పుష్పం రాజా రామచంద్ర భగవానికి రాజరాజాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రాజేంద్ర ప్రచోదయాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనాజన్ పూజితం త్వయా దేవ పరిపూర్ణం దర్శనే అనేన సంకల్పితానుసారేణ కళ్యాణ